నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ స్కిల్ ఏపీ పేరుతో జాబ్ మేళాల నిర్వహణ సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగ యువతకు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి పిలుపు. ఆకలిగొన్న వారిని హక్కున చేర్చుకుని అన్నం పెట్టి ఆదరించే రాయలసీమ సంస్కృతికి నిలువెత్తు ప్రతిరూపం బుడ్డ వెంగళరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో వక్తల వెల్లడి. జనావాసాల మధ్య సిఎన్జి గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చర్యలను సత్వరమే ఉపసంహరించుకోవాలి. కడప నగరం సియోన్పురం వాసుల డిమాండ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ అందుకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టడం జరుగుతోందని రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ స్కిల్ ఏపీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 2025 సంవత్సరం జనవరి 5వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహణకు చర్యలు చేపడుతున్నామన్నారు. పులివెందుల పట్టణంలో అహోబిలాపురం ప్రభుత్వ పాఠశాలలో జనవరి 5వ తేదీ జాబ్ మేళా నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ జాబ్ మేళాను 5వ తరగతి నుంచి ఎంటెక్ వరకు చదివిన నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాబ్ మేళాకు 26 మల్టీలెవెల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, జిల్లాకు చెందిన 2000 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిరుద్యోగ యువత జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ముందుగా రాష్ట్ర ప్రజలకు, మీడియా మిత్రులందరికీ అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 మేలో జరిగిన ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ఎన్నికల వాగ్దానంలో భాగంగా వచ్చే 5 సంవత్సరాలలో 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అధికారం చేపట్టినప్పటి నుంచి అటు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కానీ వివిధ దేశాలలో పర్యటిస్తూ ఈ దేశంలో ఉన్న అగ్రగామి పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలను నెలకొల్పాలని చెప్పి వారందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతోంది. మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలా, ఈ రాష్ట్రంలో ఉండే చదువుకున్న యువతీ యువకులందరికీ కూడా నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇప్పించడము, తద్వారా వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే గత కొన్ని నెలల నుంచి సీడాప్ అదేవిధంగా స్కిల్ ఏపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న వివిధ కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడి వారందరినీ ఒక త్రాటిపైకి తీసుకొని వచ్చి ఆయా ప్రాంతాలలో జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న అర్హులైన చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా ఇంటర్వ్యూలు నిర్వహించి వారందరినీ కూడా అర్హతల మేరకు ఎంపిక చేయడం జరుగుతోంది. ఈ మేరకు జనవరి 5వ తేదీన ఆదివారం ఉదయం 9 గంటల నుంచి పులివెందుల పట్టణంలో కూడా సీడాప్ అదేవిధంగా స్కిల్ ఏపీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతోంది. పులివెందుల పట్టణంలో ఉన్న అహోబిలాపురం ఉన్నత పాఠశాల అంటే గాంధీ సర్కిల్ పక్కన ఉన్న ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా ప్రారంభమవుతుంది. దాదాపు ఈ రాష్ట్రంలో పేరెన్నికన్నా ఇప్పుడు మొదటి విడతగా 26 కంపెనీలను ఈ జాబ్ మేళాలో పాల్గొనడం జరుగుతోంది. దాదాపు 2000 పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మన ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులతో భర్తీ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. 5వ తరగతి నుంచి ఎంటెక్ చదువుకున్న వారందరూ కూడా ఆయా అర్హతలను బట్టి ఆయా కంపెనీలను కావాల్సిన అవసరాల మేరకు వాళ్ళందరినీ కూడా ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి పులివెందుల ప్రాంతం అంతేవిధంగా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాలు పొందాలని చెప్పి కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చే వారందరికీ కూడా అన్ని సౌకర్యాలను కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకోకుండా వారందరికీ వసతి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా
సీడాప్ అదేవిధంగా స్కిల్ ఏపీ ఆధ్వర్యంలో ఉన్న ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతం చేసి పులివెందుల ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువతీ యువకులకు అందరికీ కూడా మంచి జరుగుతుందని కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దీంట్లో ఈ జాబ్ మేళలో ముఖ్యంగా భారతదేశంలో ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన కంపెనీ అయిన టెక్ మహీంద్రా, అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్నోవా, ముత్తూట్ ఫైనాన్స్, పేటిఎం, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్ఐసి, ఎయిజిల్, ఆదిత్య బిర్లా, టీవీఎస్ ఇండియన్, లూకాస్ టీవీఎస్, కియా మోటార్స్, సన్వుడ్ హైటెక్, సూపర్ కే, పుష్కల్ అగ్రోటెక్ లిమిటెడ్, అబి గ్రీన్ టెక్నాలజీస్, నవభారత్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, జెప్టో, నవత, డిక్సన్, టాటా ఎలక్ట్రానిక్స్, అమర్ రాజా, బ్లూ ఓషన్, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, మెడ్ ప్లస్, అదేవిధంగా హెట్రో డ్రగ్ కంపెనీలు అంటే దాదాపు 26 కంపెనీలు మొదటి విడతలో ఈ జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని ఇక్కడేమి పార్టీ లేదు, కులాలు లేదు, మతాలు లేదు, ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొని ఉద్యోగాలను సంపాదించుకోవాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆకలిగొన్న వారిని అక్కున చేర్చుకుని అన్నం పెట్టి ఆదరించే రాయలసీమ సంస్కృతికి నిలువెద్దు ప్రతిమ రూపం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన బుడ్డా వెంగళరెడ్డిదని వివిధ సంఘాల నాయకులు కొనియాడారు. రేనాటి సూర్యచంద్రుల విగ్రహ ఏర్పాటు కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కడప ప్రెస్ క్లబ్లో బుడ్డా వెంగళరెడ్డి 123వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కలియుగ దానకర్ణుడిగా ప్రసిద్ధిగాంచిన వెంగళరెడ్డికి తెలుగు రాష్ట్రాల్లో మరొకరు సాటి రారన్నారు. డొక్కల కరువులో ఆకలి బాధ భరించలేక రాయలసీమలో వేలాది మంది మృత్యువాత పడగా ఆ సమయంలో వెంగళరెడ్డి వేలాది మంది కరువు పీడితులకు నెలల పర్యంతం అన్నం పెట్టి ప్రాణాలు కాపాడారని కొనియాడారు. ఆయన గొప్పదనాన్ని నాటి బ్రిటిష్ పాలకులు గుర్తించినా నేటి పాలకులు విస్మరించారని విమర్శించారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం ఆహ్వానించదగ్గదేనని, అయితే పాలకులకు మహాదాత వెంగళరెడ్డి గుర్తుకు రాకపోవడం విచారకరమన్నారు. 1866 నాటి కరువులో ప్రజలంతా మృత్యుముఖంలోకి జారుతున్న విషాద సమయంలో వెంగళరెడ్డి ఆత్మీయుడై ఆదుకున్నారని వారు తెలిపారు. అందుకే ఆయన గతించి 123 సంవత్సరాలైన ఆయన కీర్తి పాటల రూపంలో నేటికి పేదల హృదయాలలో పల్లవిస్తూనే ఉందన్నారు. ఆయన జీవిత చరిత్రను ప్రభుత్వం పాఠ్యాంశాలలో చేర్చాలని కోరారు. దాతృత్వానికి ప్రతిరూపమైన వెంగళరెడ్డి విగ్రహాలను రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి, రెడ్డి సేవా సమితి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పద్మప్రియ చంద్రారెడ్డి, ఏపీ రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి, పాత్రికేయుడు ఫణిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బుడ్డా వెంగళరెడ్డి గురించి, బుడ్డా వెంగళరెడ్డి జీవితం గురించి దురదృష్టం ఏమిటంటే జరగాల్సినంత న్యాయం ఆయన జీవితానికి జరగల. ఆయన చనిపోయిన తర్వాత ముఖ్యంగా ఆయన వందల ఎకరాల భూమిని, సంపదని కరిగించి వేలాది మంది ప్రజలకి దాతు కరువులో అన్నదానం చేసినటువంటి గొప్ప దానకర్ణుడు అతను. అంతగా అన్నదానం చేసినటువంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో ఇంకొకరు లేరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఇంకొకరు లేరు. అన్ని తన ఇంట్లో తను తినడానికి లేకపోయినా కూడా తన కుండలోది వేరే వాళ్ళకి పెట్టినటువంటి గొప్ప దాతృత్వకి ప్రతినిధి బుడ్డా వెంగళరెడ్డి. దురదృష్టం ఏమిటంటే దీనికి ఆయన రెడ్డి కావడం, భూస్వామి కావడంతో అతను మనవాడు కాదులే అని అందరూ అనుకోవడం ప్రారంభించారు. దీంతో ఆయనకు జరగాల్సినటువంటి ప్రచారం కానీ, ఆయనకు రావాల్సిన కీర్తి కానీ, ప్రతిష్ట కానీ రాలేదు అన్న సంగతి మనకు తెలుసు. కానీ గ్రామీణ ప్రాంతంలో, గ్రామీణ ఆంధ్రప్రదేశ్లో ఈనాటికి బుడ్డా వెంగళరెడ్డి గురించి పుంఖానులుగా కథలు, హరికథలు, బుర్రకథలు, పల్లసుద్దులు, పాటలు ఈరోజు కూడా పాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దానానికి ప్రతిరూపంగా నిలిచినటువంటి వ్యక్తిని ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది, అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే బుడ్డా వెంగళరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ కమిటీ
ఒకటి ఏర్పడింది. వీళ్ళిద్దరి విగ్రహాల నిర్మాణం కోసం కడపలో గత సంవత్సర కాలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వారి ముఖ్యంగా పనన్న నాయకత్వాన్ని ఇది జరుగుతూ ఉంది. కార్పొరేషన్లో విగ్రహానికి సంబంధించిన ఇది కూడా తీర్మానం అయిపోయింది. త్వరలో విగ్రహాలు పెట్టడానికి మేము పూర్తి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. అపర దానకర్ణుడు, కలియుగ దానకర్ణుడు బుడ్డా వెంగళరెడ్డి వర్ధంతి జోహార్లు. అలాగే 1866లో రాయలసీమలో కరువు వచ్చి చాలా పశువులు చనిపోవడము, పశుగ్రాస లేకుండా, అలాగే ఎంతోమంది ఆకలితో ఇబ్బంది పడి చనిపోయిన వాళ్ళు కూడా ఎన్ని వేల మంది ఉన్నారు. ఆ టైంలో ఆయన ఉన్న ఆస్తిని, భూములు, తక్కిన ఆస్తిని కూడా అమ్మి అందరికి కూడా ఎంత కరువు ఉన్నా కానీ అందరికి కూడా భోజనం ఏర్పాటు చేసిన అటువంటి వ్యక్తికి మనము స్మరించుకోవాల్సిన దినం ఈరోజు. కాబట్టి ఆయన జ్ఞాపకార్థము మన జిల్లాలోనే కాకుండా రాయలసీమలో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన విగ్రహాలు పెట్టేదానికి ప్రయత్నం చేస్తాం. జనావాసాల మధ్య సిఎన్జి గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చర్యలను సత్వరమే ఉపసంహరించుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు కార్పొరేషన్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఇప్పటికే సియోన్పురం ప్రాంతంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు నడుస్తుండగా ప్రస్తుతం ఆ పక్కనే సిఎన్జి గ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారన్నారు. ఈ కారణంగా ఆ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న సుమారు 1600 కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయన్నారు. గ్యాస్ ప్లాంట్ వద్ద దురదృష్టవశాత్తు అనుకోని సంఘటన జరిగితే దారుణమైన పరిస్థితులు నెలకొంటాయన్నారు. ఇప్పటికే ఈ విషయంగా పలుమార్లు సంబంధిత కాంట్రాక్టర్కు తమ ఆవేదన తెలియజేశామన్నారు. ఈ విషయంగా పోలీసు, రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు అన్ని విషయాలను ఆలోచించి అనుమతులు మంజూరు చేయాల్సి ఉందన్నారు. ప్లాంట్ విషయంగా సంబంధిత కాంట్రాక్టర్ అహంకారంతో వ్యవహరించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సత్వరమే స్పందించి గ్యాస్ ప్లాంట్ను నగరంలోని జనావాస ప్రాంతాలకు దూరంగా ఏర్పాటు చేసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సియోన్పురం ప్రాంత వాసులు ఇంకా బాధిత ప్రజలు పాల్గొన్నారు. మేము కడప సియోన్పురం పోలీస్ పెట్రోల్ బంక్ వద్దన మేము నివాసం ఉంటున్నాము. దాదాపు 1600 సియోన్పురంలో ఉంటున్నాయి. పక్కనే సియోన్పురంలో పెట్రోల్ బంక్ ఒకటి పెట్టారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు సిఎన్జి అంటే గ్యాస్ ప్లాంట్ ఒకటి ఓపెన్ చేస్తున్నారు, కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దయచేసి ఆ గ్యాస్ ప్లాంట్ ఆ ఏరియాలో ఆ ఇండ్ల దగ్గర వద్దని మేము ప్రొటెక్ట్ చేస్తున్నాము. కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చినాము, తర్వాత మున్సిపల్ కమిషనర్ వారికి రిపోర్ట్ ఇచ్చినాము, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చినాము. దయచేసి ఆ కన్స్ట్రక్షన్ ఆపవలసిందిగా మా సియోన్పురం వాసులందరూ అన్ని కుటుంబాల తరఫున మేము రిప్రజెంటేటివ్ చేసి మీకు విలేకరులకు తెలుపుతున్నాం. ఈరోజు కమిషనర్ గారు వచ్చి ఆ వర్క్ను ఆఫ్ చేయించినారు. తర్వాత ఇంకా ఆర్డీఓస్ ఆఫీసు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా స్టాప్ చేయమని వాళ్ళ ఫోన్ ద్వారా వాళ్ళకి చెప్పినారు. కాంట్రాక్టర్కు అయ్యా స్టాప్ చేయండి వరకు పబ్లిక్ ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ వర్క్ను స్టాప్ చేసి మీరు ఎక్కడన్నా మీరు కన్స్ట్రక్ట్ చేయనని వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు. సియోన్పురం
హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ పక్కన ఖాళీ స్థలంలో సిఎన్జి గ్యాస్ ప్లాంట్ నెలకొల్పుతున్నారు. అది ప్రభుత్వ గ్యాస్ ప్లాంటు. కానీ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం, ప్రజల మధ్యలో సంసారాలు చేసే కుటుంబాల దగ్గరికి వచ్చి గ్యాస్ పెట్టి అది టౌన్ ప్లానింగ్ నామ్స్ ప్రకారం లేకుండా ఇళ్ళ గోడలు కూడా కూలిపోయే పరిస్థితుల్లో గునాదులు దవ్వినారు. మేము పైప్ లైన్లు కూడా వేసినారు. అక్కడ మాకు వాటర్ పైప్ లైన్ ఉండాది, ప్లస్ అలాగే కాలువలు ఉన్నాయి, మురికి కాలువలు పోవడానికి. అవి కూడా పగలగొట్టి ఈరోజు అక్కడ ఇది జనజీవనం అస్తవ్యస్తం అగినట్లుగా కారకులు అవుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం అధికారులను కూడా, అయ్యా మీరు కట్టండి, ప్రజలకు సౌకర్యంగా ఉండేటి మౌలిక వసతులు కల్పించడంలో మీరు చేసేదానికి మేము ఎక్కడా అడ్డుపడం. కానీ ప్రజలకు భయభ్రాంతులకు గురై అశాంతితో అక్కడ సంసారం చేసేదానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ప్రజలు సక్రమంగా ప్రశాంతంగా ఉండాలంటే అక్కడ గ్లాస్ ప్లాంట్ లేకుండా ఉంటే వాళ్ళు అక్కడ జీవించడానికి భయభ్రాంతులకు గురి కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ పెట్టద్దనేసి మేము అధికారులను కోరుతున్నాం. కాంట్రాక్టర్ అహంకారంగా మీరెవరు మమ్మల్ని ఆపడానికి అనేసి పోలీసుల తర్వాత ఎస్పీ దగ్గరికి పోతామనేసి అక్కడున్న ప్రజలను భయపెడుతున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికి 3 సార్లు చెప్పినాం, మీరు పదే పదే వచ్చి ప్రజలకు ఇబ్బందికరం చేస్తే, మేము ప్రజలు తిరుగుబాటు చేస్తే మీరు తట్టుకోలేవు అనేసి హెచ్చరిస్తున్నాం కాంట్రాక్టర్ని. 2025వ సంవత్సరం రాష్ట్ర ప్రజలలో సంతోషం నిలుపుతూ అభివృద్ధి పదంలో ముందుండాలని కడప మాజీ డిప్యూటీ మేయర్ ఆరిఫుల్లా ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. 2024 సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకు అఖండ విజయాన్ని అందించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గడిచిన 7 నెలల్లో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తోందని తెలిపారు. రాబోయే 2025వ సంవత్సరంలో మరికొన్ని సంక్షేమ పథకాలు తెచ్చి రాష్ట్ర ప్రజలు సంతోషంగా జీవించేందుకు కృషి చేస్తారని అన్నారు. 2025వ సంవత్సరం తెలుగు ప్రజలకు కొత్త ఆకాంక్షను తీసుకొస్తుందని, నూతన సంవత్సర వేడుకలందరూ సమన్వయంతో చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరికి నమస్కారం. ఈరోజు 2024 డిసెంబర్. గత సంవత్సరం, ఈ సంవత్సరము మనకు దేవుని బాగానే గడిచిపోయింది. వచ్చే 2025లో ఈరోజు 12 గంటల తర్వాత అడుగు పెట్టడానికి పోతున్నాము. మన అందరూ కడప వాసులకైతే ఏమి, ఆంధ్రప్రదేశ్ వాసులకైతే ఏమి, అందరికీ 2025 సంవత్సరాల శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారం చేస్తున్నాను. ఈ 6 నెలల్లో మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం వెనక్కిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ 6 నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. పింఛన్లు అయితే ఏమి, ఇంకా అన్ని అభివృద్ధి కార్యక్రమం చేశారు. దాంతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. రాబోయే 25లో మనకు ఆంధ్రప్రదేశ్కి మంచినీటి పోలవరం కూడా మనకు మ్యాక్సిమం అయ్యేదానికి అవకాశం ఉంది. టోటలీ యువత కూడా మన లోకేష్ గారు విదేశాలకు పోయి కంపెనీస్ తెచ్చి ఆయన కూడా కనీసం ఒక 5 లక్షల మందికి కూడా ఉద్యోగాలు ఇస్తామని ఆయన మాట ఇచ్చారు. ఆ విధంగా ఆయన కృషి చేస్తూ కష్టపడుతున్నారు, పొగలు లేకుండా, రాత్రి లేకుండా. మన ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చే 2025లో మంచి కంపెనీస్ వస్తాయి. అమరావతి పనులు కూడా చురుగ్గా పాల్గొని అమరావతి పనులు కూడా 3 సంవత్సరాలు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆయన కష్టపడుతున్నారు. అదేవిధంగా మంత్రుల వర్గాలు అయితే ఏమి, ఎమ్మెల్యేస్ అయితే ఏమి, ఆయన జనాల్లో నడుచుకొని మేమందరం కార్యకర్తలు కూడా ఆయన తోడు ఉంటామని వచ్చే 2025 సంవత్సరాల్లో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తారని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా వచ్చే 2025 జనవరి నుంచి స్టార్ట్ అయ్యే కొన్ని స్కీమ్స్ కూడా, మార్చి ఉగాది కూడా మన బస్సు యాత్ర, మహిళలకి ఫ్రీ బస్సు కూడా చెప్పడం జరిగింది. అది కూడా అమలు చేస్తారు. పింఛన్లు అయితే ఏమి, ఎప్పుడైనా కానీ 1వ తేదీ హాలిడేస్ వస్తే ఒకరోజు ముందుగానే పింఛన్లు ఇచ్చి, వృద్ధులకి అయితే ఏమి,
పెద్దోళ్ళకు అందుబాటులో ఉండి ఆయన కష్టపడుతున్నారు, మేము కూడా కష్టపడుతున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరికి వచ్చే 25 సంవత్సరాలకి శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారం. కూటమి ప్రభుత్వంలో మహిళలకు త్వరితగతిన పెన్షన్ మంజూరుకు చర్యలు చేపడుతోందని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున తెలిపారు. భర్త చనిపోయిన మహిళలకు పెన్షన్ మంజూరు కావాలంటే గతంలో 6 నెలల సమయం పట్టేదని, కానీ ప్రభుత్వం కేవలం నెల రోజుల్లోనే వారికి పెన్షన్ అందించే ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త పెన్షన్లపై కసరత్తు జరుగుతోందని, అవి ఇంకా మంజూరు కాలేదని అన్నారు. అయితే ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో కేవలం 15 మందికి మాత్రమే ఈ నెల భర్త చనిపోయిన వారికి అందజేశామని కమిషనర్ వెల్లడించారు. కొత్త పెన్షన్కు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు ఇంకా రావాల్సి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారుడు మరణిస్తే వాళ్ళ భార్యలకి వితంతు పెన్షను నెక్స్ట్ మంత్ ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసేటువంటి కొత్త కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో 6 నెలలు టైం పట్టేది కొత్త పెన్షన్స్ ఇవ్వడానికి. అలా కాకుండా పెన్షన్దారుడు మరణిస్తే వాళ్ళ భార్యకి వితంతు పెన్షన్ నెక్స్ట్ మంతే శాంక్షన్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ఈ నెల నూతనంగా 15 పెన్షన్స్, వితంతు పెన్షన్స్ ఈ కేటగిరీ కింద శాంక్షన్ కావడం జరిగింది. ఇది నవంబర్ నెల నుంచి చనిపోయిన వాళ్ళకి వర్తిస్తుంది. సో ఇప్పటి నుంచి ఎవరైనా చనిపోతే పెన్షన్దారుడు వాళ్ళ భార్యకి వితంతు పెన్షన్ నెక్స్ట్ మంత్కే శాంక్షన్ అవుతుంది. సో ఇది వితంతు పెన్షన్ కింద కొత్తది అయినప్పటికీ పెన్షన్ అయితే కొత్త పెన్షను కాదనేది కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. కొత్త పెన్షన్స్ ఇప్పటి వరకు మా గవర్నమెంట్ ఇంకా మనకు వెరిఫై చేస్తాం కానీ ఇంకా లాగిన్ ఇవ్వలేదు. వచ్చిన తర్వాత కొత్త పెన్షన్స్ ఎలిజిబిలిటీ ప్రకారం మనం చేయడం జరుగుతుంది. 10వ తరగతి విద్యార్థులు స్టడీ మెటీరియల్ను సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో అధిక మార్కులు సాధించాలని వైస్ ఎంపీపీ బాబా షరీఫ్ పిలుపునిచ్చారు. వేంపల్లెలో ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలో వేంపల్లె మండల వైస్ ఎంపీపీ బాబా షరీఫ్ సహకారంతో విద్యార్థులకు 10వ తరగతి టెస్ట్ పేపర్స్ మోడల్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాబా షరీఫ్ మాట్లాడుతూ మోడల్ బుక్స్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి పరీక్షల్లో అధిక మార్కులు సాధించాలని, తల్లిదండ్రులతో పాటు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అలాగే భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి అగ్రస్థానంలో నిలవాలని పిలుపునిచ్చారు. ఎంపీటీసీ ఖాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బాబా షరీఫ్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్నారని, ఈ సందర్భంగా విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రసాద్, ఉపాధ్యాయులు, సిబ్బంది ఇంకా విద్యార్థులు పాల్గొన్నారు. కుల, మతాలు, ప్రాంతాలు, వర్గాలకు అతీతంగా నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకలకు జిల్లా వ్యాప్తంగా విశేష ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నో మధుర జ్ఞాపకాలు, కొన్ని చేదు, విషాద సంఘటనలు కలగలిపిన 2024వ సంవత్సరం కాలగర్భంలో కలిసిపోనుంది. కొత్త ఏడాది ఆగమనం అనగానే అందరిలోనూ ఆనందం తొణికిసలాడుతుంది. ఆ మధుర క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించేందుకు ప్రజలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలతో పాటు వేంపల్లె ప్రాంతంలో మంగళవారం ఉదయం నుంచి సందడి వాతావరణం కనిపించింది. మధ్యాహ్నం నుంచి వస్త్ర దుకాణాలు, రెడీమేడ్ షాపులు కిటకిటలాయి. వ్యాపారాలు జోరుగా సాగుతుండడంతో బజార్లు రద్దీగా కనిపించాయి. ప్రత్యేకంగా కేకుల దుకాణాలు, స్వీట్ స్టాల్స్ ప్రజల సందడి మరింత అధికంగా కనిపించింది. ధరలు పెరిగినా కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా రోజంతా సంతోషంగా గడపాలన్న కోరికతో శక్తికి మించి ఖర్చు చేసేందుకు ప్రజలు వెనుకాడలేదు. డైరీలు, గిఫ్ట్ దుకాణాలలో కూడా వ్యాపారాలు బాగా జరిగాయి. నూతన సంవత్సరంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలకు నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు అన్ని చర్యలు చేపట్టారు. ఎంత పడింది 2000 అంటే 5000 అందుకోసమే
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ స్కిల్ ఏపీ పేరుతో జాబ్ మేళాల నిర్వహణ సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగ యువతకు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి పిలుపు. ఆకలిగొన్న వారిని హక్కున చేర్చుకుని అన్నం పెట్టి ఆదరించే రాయలసీమ సంస్కృతికి నిలువెత్తు ప్రతిరూపం బుడ్డా వెంగళరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో వక్తల వెల్లడి. జనావాసాల మధ్య సిఎన్జి గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చర్యలను సత్వరమే ఉపసంహరించుకోవాలి. కడప నగరం సియోన్పురం వాసుల డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.